17వ అధ్యాయము 3వ వచనం కీర్తనల గ్రంథం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి. చూసారా, దేవుడు ఎప్పుడు వస్తాడట మీ దగ్గరికి? రాత్రివేళ వస్తాడట. నిద్రపోతున్న దగ్గరికి నిద్రపోతున్నప్పుడు ఈయనెందుకు వచ్చాడు అంటే అప్పుడే హృదయం అనే చిప్పులో ఏ ఉందో కరెక్ట్గా తెలుస్తుంది. బ్రెయిన్ స్కాన్ అని ఎప్పుడైనా చూసారా మీరు? పెద్ద పడుకోబెట్టి పెద్ద యంత్రంలోకి పంపిస్తారు మిమ్మల్ని. అందులో మెదడులో ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయా, మెదడు ఎక్కడైనా డ్యామేజ్ అయిందా అని పెద్ద చాటంత ఫిల్మ్ ఇస్తారు. అందులో చాలా ఈ బ్రెయిన్ అన్ని యాంగిల్స్లో ఫోటో తీస్తారంటే అప్పుడు రోగం ఎక్కడుందో తెలిసిపోద్ది. అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అలా బుర్ర రూపడం కానీ కదలటం కానీ చేయకూడదు. అందుకే పడుకోబెట్టేస్తారు. తలకాయ శరీరాన్ని మొత్తం లోపలికి దోసేస్తారు. అప్పుడు మీదనున్న కెమెరా తీస్తుంది మొత్తం బ్రెయిన్లో ఎటు ఉందో. హృదయాంతరాలలో హృదయంలోను ఇంద్రియాలలో ఏదో ఉంది లోపల. అంటే దానిని తీర్చుకోవాలని వీళ్ళు దేవునిలోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన తరువాత వాళ్ళ మనస్సులో అనుకున్నది జరగకపోగా దేవునికి ఇచ్చిన మాటను వమ్ము చేసి, ఏమంటే ఇక మేము దేవుని కోసమే. ఒకసారి వాళ్ళు అంటున్నారండి నా దగ్గరికి వచ్చి, ఏమండి డాడీ మమ్మల్ని ఎప్పుడు పంపకండి అనే వాళ్ళే మేము వెళ్ళిపోతామని చెప్పారండి. నిన్న చాలామంది ఆటో పేర్లు వచ్చేవారండి, శనివారం రాగానే అద్దాలు తుడిచేవారండి. ఈ మధ్యన తగ్గిపోయారండి. ఎందుకు రాలేదు అని అడుగుతానండి, ఏదో కారణం చెప్తారండి. ఒక మాట చెప్తున్నాను, దేవునికి మాట ఇవ్వకండి, ఇచ్చిన తర్వాత తప్పకండి. దేవునికి మాట ఇవ్వకండి, ఇచ్చిన తర్వాత తప్పకండి. మాట ఇవ్వకుండా ఉంటే బెటర్ మీరు. ఎందుకంటే ఇక్కడ మీకు శిక్ష పెరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సగం దాచి సగాన్ని మాత్రమే పట్టుకెళ్ళారండి. అన్నీ చెప్పారా? దేవుడి దగ్గరికి వచ్చి ఇస్తామని చెప్పి ఫలాన్ని నమ్మిన తర్వాత సగమే ఇచ్చి మిగతా సగాన్ని ఇంట్లో పెట్టి దేవునితో అబద్ధమాడి ఇచ్చిన మాటను తప్పినందుకు వాళ్ళకి పడిన శిక్ష ఏంటో తెలుసా? దాచిపెట్టుకున్న సగాన్ని కూడా అనుభవించకుండా చచ్చారు. మొదటి సంఘంలో ఇలాంటి మోసగాళ్ళు ప్రవేశించారండి. మనసులో ఏదో ఉంది వాళ్ళకి, అది నెరవేరకపోగానే కాసంత కష్టం వచ్చేసరికి ఇచ్చిన మాటను తప్పిపోయి మోసగించి నిత్యాగ్ని దండనకు పోతారండి ఇలాంటి వాళ్ళంతా.